హాయ్ అందరికీ. డాండ్రఫ్ వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందా? అయితే ఈ చిన్న రెమెడీని యూజ్ చేయండి. స్టెప్ 1, మెంతులు. మెంతులలో హై రిచ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది, డ్రై హెయిర్ని నార్మలైజ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకునే ముందు డేనే ఓవర్ నైట్ అయితే సోక్ చేసి పెట్టండి. స్టెప్ 2, ఆనియన్. ఆనియన్ వల్ల న్యూ హెయిర్ అయితే రీగ్రోత్ అనేది అవుతుంది. హెయిర్ అనేది థిక్గా కూడా అవుతుంది. చిన్న ఆనియన్స్ ఉంటేనే ప్రిఫరెన్స్ చేయండి, పెద్ద ఆనియన్స్ పర్లేదు, యూజ్ చేయొచ్చు. స్టెప్ 3, అలోవెరా. అలోవెరా గురించి మనందరికీ తెలిసిందే. బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్ లైక్ హెయిర్ ఆర్ ఫేస్. ఈ రెండింటికైతే చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పచ్చు. బట్ హెయిర్కి ఎలా యూజ్ అవుతుందంటే, హెయిర్కి అలోవెరా చాలా స్మూతీగా అండ్ సిల్కీగా కూడా తయారు చేస్తుంది. స్టెప్ 4, విటమిన్ ఈ క్యాప్సికల్. యాజ్ యూజువల్ అడ్వాంటేజెస్ మనకు తెలిసిందే విటమిన్ ఈ వల్ల. స్టెప్ 5, కోకోనట్ ఆయిల్. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే ఎనఫ్. ప్రాసెస్ అయితే చూసాం. ఎలా అప్లై చేయాలి, ప్యాక్ ఎలా వేసుకోవాలి, ఎంతసేపు ఉండాలి, హెయిర్ ఎప్పుడు వాష్ చేయాలని తెలుసుకోవాలనుకుంటున్నారా? కమెంట్స్